హలో, ఈరోజు వీడియో అయితే హై ప్రోటీన్ ఉన్న హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ బౌల్. సో ఇందులో కాజు, బాదం, కిస్మిస్, పంప్కిన్ సీడ్స్ అండ్ వాల్నట్స్ అయితే రెండే వేసుకున్నాను. నాకు సరిపోతాయి అలాగా. సో హాఫ్ స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలి. నేను చియా సీడ్స్ కోసం తర్వాత చెప్తాను. అండ్ ఓట్స్ అయితే ఓన్లీ ప్లెయిన్ ఓట్స్ ఒక 5 స్పూన్స్ అయితే తీసుకుంటాను నేను. ఒక బౌల్కి అంటే ఒక పర్సన్కి 5 స్పూన్స్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. అండ్ హనీ వేసుకోవాలి. షుగర్కి బదులు హనీ అయితే చాలా బెస్ట్. హనీ ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ హనీ వేసుకొని అండ్ హాఫ్ కప్ మిల్క్ అయితే తీసుకున్నాను. మరీ చిక్కగా ఉండకూడదు మిల్క్, కొంచెం నార్మల్గా టోన్ మిల్క్ అయితే సరిపోతుంది. అవి అయితే వేసుకొని బాగా కలుపుకొని నైట్ మొత్తం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అండ్ ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే హై ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడాని. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కట్ అయితే బాగా పనికొస్తుంది. కాజు అయితే గుడ్ కొలెస్ట్రాల్ అన్నమాట. సో చియా సీడ్స్ బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, హార్ట్కి కూడా చాలా మంచిది, హై కాల్షియం కూడా. అండ్ చియా సీడ్స్ అంటే ఇది సబ్జా సీడ్స్ అన్నమాట. మొత్తం అంతా కూడా బ్లాక్ గానే ఉంటాయి సబ్జా సీడ్స్ అంటే. చియా సీడ్స్ అంటే కొంచెం గ్రే కలర్ లో ఉండి అక్కడక్కడ వైట్ కలర్ లో ఉంటది. రెండాట్లకి చాలా తేడా ఉంది. అండ్ సబ్జా సీడ్స్ వచ్చేసి బాడీ కూలింగ్ కి పనిచేస్తుంది. చియా సీడ్స్ వచ్చేసి బాడీ వెయిట్ తగ్గడానికి గట్ట బాగా పనిచేస్తుంది. అండ్ ఓవర్ నైట్ నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఎర్లీ మార్నింగ్ తీస్తే ప్రెజెంట్ అయితే ఇలా ఉంటది. ఏదో ఒక ఫ్రూట్, యాపిల్ కానీ, దానిమ్మ కానీ, బనానా కానీ ఏదో ఒక ఫ్రూట్ వేసుకొని అయితే తినచ్చు. ఎర్లీ మార్నింగ్ ఇదే బెస్ట్ బ్రేక్ఫాస్ట్. ఆయిల్ తినే కంటే కనుక ఇదే బెస్ట్. హార్ట్ కి చాలా మంచిది. అండ్ బాదం, అన్ని నట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ అయితే ఉంది, అది మీకు కూడా తెలుసు. అండ్ కాన్స్టిపేషన్ పేషెంట్స్ కి కట్ అయితే చాలా బాగుంటది ఇది. ఎందుకంటే డైజెషన్ బాగా అవుతుంది అండ్ ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ వెయిట్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.